అందరూ ఏం చేశారు తెలుసా? వారికి పెట్టింది బాగా తింటున్నారు. ఎందుకంటే ఇంట్లో వండుకున్నది మన కష్టార్జితం కాబట్టి కొద్దిగా తిని, ఆడ ఉచితంగా వస్తుంది కాబట్టి మనం గంపలు తిందాం అన్న ఆలోచన కొందరికి ఉండేది. అయితే వారితో కలిసి ఎస్తేరు కూడా ఉంది. వారందరూ చక్కగా భోజనం చేస్తున్నారు, చక్కగా పడుకుంటున్నారు. పడుకుంటే గ్లామర్ పెరిగిద్దని చక్కగా పడుకున్నారు హాయిగా. ఈ సంవత్సరం పాటు గడిచిపోయింది కాలం. రాజు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చేసింది. అందరిని చూశాడు రాజు. ఎస్తేరును చూసి తన దండాన్ని ఎస్తేరు తట్టు చాపాడు. రాజు మనసు ఎస్తేరు మీదకి వెళ్ళిపోయింది. రాజు మనసు దోచుకున్నది ఎవరు? ఎస్తేరు. స్తోత్రం. రాజు మనసు ఎవరు దోచుకున్నారు? ఎస్తేరు. ఎలా దోచుకుంది? ఎలా రాజు మనసును ఏమే వశపరుచుకుంది?